మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. జై భీమ్. జై భీమ్. జై భీమ్. నా పేరు తెలంగాణ శ్యామ్. నేను వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, తెలంగాణ స్పోక్స్ పర్సన్ రా. పంది నీకు తెలియదు పార్టీ తెలియదు, అసలు ఈయన పార్టీ ఎక్కడుందో తెలియదు. అరే నాయనా నీకు తెలియదురా, మా తెలివితేటలు నీకు తెలియదురా తమ్మి. నీకు లలిత్ కుమార్ చౌదరికి, అమరా ప్రసాద్ పటేల్ కు, కరుణాకర్ నాయుడుకు మీకేం తెలుసురా? అంటరాని కులంలో పుట్టి అవమానంలో గురైన వాళ్ళకు తెలుసు వీసీకే. నీకేం తెలుసురా తమ్మి? బాపనంలో కాలు మొక్కేటోనికి, వాళ్ళ సంకలు నాకేటోనికి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని చిన్నది ఇయర్ దగ్గర, పరిపూర్ణాంద దగ్గర, ఇంకెవరు చాలా మంది స్వాములు ఉన్నారు, స్వాములు సన్నాసులు. అదే మా సమ్మక్క సారక్కల్ని తిట్టి ఎదవాళ్ళ దగ్గర పైసలు తీసుకొని నువ్వు అంబేద్కర్ మీద బురద చదువుతావని అనుకోలేదురా తమ్మి. అయినా సరే నిన్ను చూస్తే కొద్దిసేపు నవ్వు వస్తుంది, కొద్దిసేపు కోపం వస్తుంది, కొద్దిసేపు ఏడు కూడా వస్తుంది. నిజంగా వీనికైనా సరే జ్ఞానోదయం కలగాలని చాలాసార్లు అనుకున్నా. 1 సంవత్సరం చూసినా, 2 సంవత్సరాలు చూసినా, 3 సంవత్సరాలు చూసినా. ఇప్పుడు ఒక తెలివైనోనికి ఏమంటారు, మంచి మాట తెలివైన దగ్గర మంచి మాట నేర్చుకోవచ్చు. తెలివైనోడికి అట్ట కాదురా తమ్మి ఇట్లా నేర్పొచ్చు. వీడు తెలివి ఉన్నోడు కాదు, లేనోడు కాదు, అజ్ఞాని తమ్ముడు. అంటే వాడిని చూస్తే జాలి అనిపిస్తుంది నాకు. నీలాగా 2-3 ఉన్నారు రాష్ట్రం. ఎందుకు రా తమ్మి, నీకెందుకు? అరే నువ్వు పొద్దు లేస్తే అసలు ఎంత క్వశ్చన్ చేస్తా, షాక్ అయ్యారు కదా. ఎప్పుడు వాడే క్వశ్చన్ చేస్తాడు, షాక్ అయ్యారు కదా. అసలు ఎప్పుడు వినలే కదా అంబేద్కర్ గురించి ఇట్లా. అరే తమ్మి, నీలాంటి గింత మంది నెత్తి మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో గంతమంది అంబేద్కర్ ని విమర్శించిపోయారు. దాంట్లో నువ్వు ఒక జాంటికే బాల్గాడి, నువ్వు జాంటికే బాల్గాడిరా తమ్మి నువ్వు. అది అరే తమ్మి, నువ్వు పటేల్ అయినా సరే విమర్శించవు, నీకు అసలు విషయం తెలుసో తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులే బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించిన రావతల దగ్గర డబ్బులు తీసుకొని భోజుడికే నువ్వు విమర్శిస్తే మేము రెచ్చిపోతాం, నీకు కవడలు ఇస్తాం. నాకు ఎందుకో నీ వీడియో చూసి నవ్వు వచ్చింది. కొద్దిసేపు ఈ సంతోషాన్ని కూడా నా ఫేస్బుక్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నా తప్ప నీకు తెలియదు నా తమ్మి. నీకు డ్రాఫ్టింగ్ కమిటీ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కడే రాయలేదు అంటాడు, ఒకసారి 180 అంటాడు, ఒకసారి 192 అంటాడు, 300 అంటాడు. ఒకసారి నిజంగా అంబేద్కర్ కులం పోవాలని ఉంటే అసలు పోవడానికి ఎందుకు ఒక చట్టం చేయలేదు అంటాడు. అరే పుట్టించింది ఎవడో చెప్పురా అని చెప్పి అసలు ఈ మూలం అర్థం కాదు దీనికి. అరే అసలు కులం నేనేమంటున్నాను రా తమ్మి, నీకు సింపుల్ క్వశ్చన్ రా. నాకు రిజర్వేషన్ వద్దు, రాజకీయ రంగాలలో ఎస్సీలకు రిజర్వేషన్ తీసేద్దాం, ఏమంటారు విద్యా వ్యవస్థలో ఎస్సీలకు రిజర్వేషన్ తీసేద్దాం, కార్పొరేషన్ అన్ని తీసేద్దాం, అసలు రిజర్వేషన్ అనేది తీసేద్దాం, రాజ్యాంగానే మార్చేద్దాం తమ్మి. ఒక్క మీ మోడీ చెప్తుంది కదా, నీళ్ళల్లో మునిగి దొంగ మాస్కులు పెట్టుకుని దొంగదండలు కృష్ణుడు. నువ్వు భూమి మీద ఉన్న దేవుళ్ళని మోసం చేసింది కాకుండా నీళ్ళల్లో ఉన్న నన్ను కూడా మోసం చేస్తున్నావు అనుకుంటాడు రా నాయన మా కృష్ణుడు. మాస్కులు పెట్టుకుని గుజరాత్ లో సముద్రంలో దిగి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుండు నరేంద్ర మోడీ. నీ పూజలు ఈనాడు కృష్ణుడు, ఎందుకంటే కృష్ణుడు మనల్ని నమ్ముతాడు, మోడీ నమ్ముతాడా? అరే పంది, నీ మోడీకి చెప్పి ఒకటే దేశం, సూపర్ సెల్యూట్ ది, ఒక్కటే దేశం, ఒక్కటే జెండా, ఒక్కటే భాష, అన్ని ఒక్కటే రా. ఒక్కటే ఒకటే 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 ఒక్కటే రా రే. ఒకటే మీ బీజేపీ వాళ్ళు కూడా ఒకటే పిల్లని చేసుకుని ఒకటే మొగలు మెయింటైన్ చేయాలి. అది ఒక్కటే రా. జెండర్ కూడా లేదు, ఆడ మొగ కూడా తేడా లేదు, మనిషి అని పెడతాం. మనిషి అని పెట్టి మనిషి అని పెట్టి మీ మోడీకి చెప్పురా. ఒక్కటే కులం అంటే చేయరు సార్. ఈ తల్లి రాజ్యాంగం గీజ్యాంగం మొత్తం తీసి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడే అంత మేధావి కాదు. ఎందుకంటే నువ్వు అజ్ఞాని అని నాకు తెలుసు. వస్తుందా ఒక్కటే చేయమంటారా? నాకు ఏమవుతున్నా దాన్ని అర్థమైంది. ఒక్కటే కులం చేయమన్నా, ఒక్కటే కులం ఒకటే మతం పెడితే రాముని పెట్టరా, జై శ్రీరామ్ ఒకటే దేవుడు, ఒకటే కులం పెట్టి కింద ఎవ్వరం కింది కులం ఏదైతే ఉంటుందో ఆ మోచినో గీచినో ఏదో ఉంటుందో అంటే నాకు కూడా తెలియదు. కింది కులం అయితే అది పెట్టు, లేదా బాపనోళ్ళు పెట్టు. మళ్ళీ బాపనోళ్ళు కూడా రకరకాల బాపనోళ్ళు ఎన్ని ఏమొద్దు, చిత్పురం బ్రాహ్మణులు ఏమొద్దు, ఒక్కటే కులం. ఒక్కటే కులం, కింది కులమైనా పై కులమైనా ఒక్కటే కులం పెట్టు. చలో ఈ చర్చ అంబేద్కర్ ఈ రాముడు కృష్ణుడు ఈ తూచా బైచ చూజా జాంతా
ఏమంటావు చూడు చెప్తాడు ఏమొద్దురా తమ్మి ఏమొద్దురా తమ్మి నువ్వు ఒకటి చెప్పు నువ్వు వాళ్ళు ఉంటావు నా ఎక్కడ ఉంటావో నాకు తెలియదు నువ్వు తెలియని అడ్రస్లు చెప్తా ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ పే చేయండి గూగుల్ పే చేయండి ధర్మాన్ని దేశం రాయి వద్దురా తమ్మి నువ్వు ఒక్కటే కులం అన్న చేయమని మూడిని లేకపోతే కులం ఎక్కడి నుంచి పుట్టిందో నువ్వు చెప్పమను మళ్ళీ నువ్వు దానికి వివరణ ఇవ్వకురారే క్షత్రియుడు ఈడ పుట్టిండు ఏమంటారు రాజ్యం వెళ్ళాలి బ్రాహ్మణుడు జ్ఞానవంతుడు శూద్రుడు పని చేయాలి వైశ్యుడు వ్యవసాయం అన్ని వద్దురా పోయి ఎవడు ఏ పని చేయొచ్చు ఒకటే కులం అది ఏ పని చేయొచ్చు అంతేగా సింపుల్ ఒక్కటే కులం బాబు ఏ పని చేయి నువ్వు కింద ఏ పని చేయి అది ఒక్కటే బెటర్ తమ్మి కాబట్టి తమ్ముడు లలిత్ కుమార్ కూడా చెప్పు నువ్వు మన కరుణాకర్ పేరు ఏం పేరు కరుణాకర్ భగవంతుడి పేరు అది యేసుప్రభు పేరా కరుణాకర్ కరుణామేడి సినిమా ఉంటుంట సిరా తమ్మి కాబట్టి మేము సమ్మక్క సారక్క భక్తులుగా మిమ్మల్ని ఏమంటున్నాం సవాల్ విసురుతున్నాం రా తమ్మి మేము హిందువులం కాదు ముస్లింలం కాదు క్రిస్టియన్లం కాదు నాకు సంబంధం లేదు రా తమ్మి కాబట్టి हमारा प्रसाद तुम्हारा प्रसाद तुम उठे तो नहीं चलता चले तो नहीं बैठता है तुम कैसा बात करता रहे हो पीछे मेरा पीछे है बाबा साहेब अम्बेडकर उनको देख के तुम इतना तुम्हारा मोदी तुम्हारा नड्डा अमित शाह बंडी संजय इतना लोग क्यों डर रहे జవాన్లను చంపినంత ఈజీ కాదురా అంబేద్కర్ భావజాలను చంపడం బాంబులు పేల్చినంత ఈజీ కాదురా మీరు అంబేద్కర్ భావజాలని చంపడం అంబేద్కర్ ని చంపడం అంటే మీ అన్ని అంత పెద్దగా అర్థం చేసుకునేంత పెద్దోడు కాదు రావద్దు చిన్నోడు పుల్వామా వదిలేరు తమ్మినికాయని కాబట్టి జై భీమ్ జై శ్రీరామ్ జై భారత్ ఒకటే దేశం ఒకటే జెండా ఒకటే కులం ఒకటే మాతం జై 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 తమారా ప్రసాద్ తుమారా ప్రసాద్ ఒంగుతలేరు లేదు మిత్రులారా మీ అందరికి సామాజిక ఉద్యమాభివందనాలు జై భీమ్ జై భీమ్ జై భీమ్ నా పేరు తెలంగాణ శ్యామ్ నేను వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి తెలంగాణ స్పోక్స్ పర్సన్ రా పంది నీకు తెలియదు పార్టీ తెలియదు అసలు ఈయన పార్టీ ఎక్కడుందో తెలియదు అరే నాయనా నీకు తెలియదురా మా తెలివితేటలు నీకు తెలియదురా తమ్మి నీకు లలిత్ కుమార్ చౌదరికి అమరా ప్రసాద్ పటేల్ కు కరుణాకర్ నాయుడుకు నీకేం తెలుసురా అంటరాని కులంలో పుట్టి అవమానంలో గురైన వాళ్ళకు తెలుసు వీసీకే నీకేం తెలుసురా తమ్మి బాపనంలో కాలు మొక్కేటోనికి వాళ్ళ సంకలు నాకేటోనికి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని చిన్న దియ్యర్ దగ్గర పరిపూర్ణాంద దగ్గర ఇంకెవరు చాలా మంది స్వాములు ఉన్నారు స్వాములు సన్నాసులు అరే మా సమ్మక్క సారక్కల్ని తిట్టి ఎదవాళ్ళ దగ్గర పైసలు తీసుకొని నువ్వు అంబేద్కర్ మీద బురద వెళ్తావని అనుకోలేదురా తమ్మి అయినా సరే నిన్ను చూస్తే కొద్దిసేపు నవ్వు వస్తుంది కొద్దిసేపు కోపం వస్తుంది కొద్దిసేపు ఏడుపు కూడా వస్తుంది నిజంగా వీనికైనా సరే జ్ఞానోదయం కలగాలని చాలాసార్లు అనుకున్నా 1 సంవత్సరం చూసినా 2 సంవత్సరాలు చూసినా 3 సంవత్సరాలు చూసినా ఇప్పుడు ఒక తెలివైనోనికి ఏమంటారు మంచి మాట తెలివైన దగ్గర మంచి మాట నేర్చుకోవచ్చు తెలివైనకి అట కాదురా తమ్మి ఇట అని నేర్పొచ్చు వీడు తెలివి ఉన్నోడు కాదు లేనోడు కాదు అజ్ఞాని తమ్ముడు అయితే వాడిని చూస్తే జాలి అనిపిస్తుంది నాకు నీలాగా 2-3 ఉన్నారు రాష్ట్రం ఎందుకు రా తమ్మి నీకెందుకు అరే నువ్వు పొద్దున్న లేస్తే అసలు ఎంత క్వశ్చన్ చేస్తా షాక్ అయ్యారు కదా ఎప్పుడు వాడే క్వశ్చన్ చేస్తాడు షాక్ అయ్యారు కదా అసలు ఎప్పుడు వినలే కదా అంబేద్కర్ గురించి ఇట్లా అరే తమ్మి నీలాంటి గింత మంది నెత్తి మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో గంతమంది అంబేద్కర్ ని విమర్శించిపోయారు దాంట్లో నువ్వు ఒక జాంటికే బాల్గాడి నువ్వు జాంటికే బాల్గాడిరా తమ్మి నువ్వు అది అరే తమ్మి నువ్వు పటేల్ అయినా సరే విమర్శించు నీకు అసలు విషయం తెలుసో తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులే బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించిన రావతల దగ్గర డబ్బులు తీసుకొని భోజుడికే నువ్వు విమర్శిస్తే మేము రెచ్చిపోతాం నీకు కవడలు ఇస్తాం నాకు ఎందుకో నీ వీడియో చూసిన నవ్వు వచ్చింది కొద్దిసేపు ఈ సంతోషాన్ని కూడా నా ఫేస్బుక్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నా తప్ప నీకు తెలియదురా తమ్మి నీకు డ్రాఫ్టింగ్ కమిటీ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కడే రాయలేదు అంటాడు ఒకసారి 180 అంటాడు ఒకసారి 192 అంటాడు 300 అంటాడు ఒకసారి నిజంగా అంబేద్కర్ కులం పోవాలని ఉంటే అసలు పోవడానికి ఎందుకు ఒక చట్టం చేయలేదు అంటాడు అరే పుట్టించింది ఎవడో చెప్పురా అని చెప్పి అసలు ఈ మూలం అర్థం కాదు దీనికి అరే అసలు కులం నేనేమంటున్నాను రా తమ్మి నీకు సింపుల్ క్వశ్చన్ రా నాకు రిజర్వేషన్ వద్దు
రాజకీయ రంగంలో ఎస్సీలకు రిజర్వేషన్ తీసేద్దాం, ఏమంటారు విద్యా వ్యవస్థలో ఎస్సీలకు రిజర్వేషన్ తీసేద్దాం, కార్పొరేషన్ అన్ని తీసేద్దాం, అసలు రిజర్వేషన్ అనేది తీసేద్దాం, రాజ్యాంగానే మార్చేద్దాం తమ్మి. ఒక్క మీ మోడీ చెప్తుంది కదా నీళ్ళల్లో మునిగి దొంగ మాస్కులు పెట్టుకొని దొంగ దండలు కృష్ణుడు నువ్వు భూమి మీద ఉన్న దేవుళ్ళని మోసం చేసింది కాకుండా నీళ్ళల్లో ఉన్న నన్ను కూడా మోసం చేస్తున్నావు అనుకుంటాడు రా నాయన మా కృష్ణుడు. మాస్కులు పెట్టుకొని గుజరాత్ లో సముద్రంలో దిగి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుండు నరేంద్ర మోడీ. నీ పూజలు ఈనాడు కృష్ణుడు, ఎందుకంటే కృష్ణుడు మనం నమ్ముతాడు, మోడీ నమ్ముతాడా? అరే పంది నీ మోడీకి చెప్పి ఒకటే దేశం సూపర్ సెల్యూట్ ది, ఒక్కటే దేశం, ఒక్కటే జెండా, ఒక్కటే భాష, అన్ని ఒక్కటే రా, ఒక్కటే ఒకటే 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 ఒక్కటే రా రే, ఒకటే. మీ బీజేపీ వాళ్ళు కూడా ఒకటే పిల్లని చేసుకుని ఒకటే మొగలు మెయింటైన్ చేయాలి, అది ఒక్కటే రా. జెండర్ కూడా లేదు, ఆడ మొగ కూడా తేడా లేదు, మనిషి అని పెడతాం, మనిషి అని పెట్టి మీ మనిషి అని పెట్టి మీ మోడీకి చెప్పురా ఒక్కటే కులం అంటే చేయరు సార్. ఈ తల్లి రాజ్యాంగం గీజ్యాంగం మొత్తం తీసి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడే అంత మేధావి కాదు, ఎందుకంటే నువ్వు అజ్ఞాని అని నాకు తెలుసు. నా వస్తుందా ఒక్కటే చేయమంటారా, నాకు ఏమవుతున్నా దాన్ని అక్కడైంది. ఒక్కటే కులం చేయమంటారా, ఒక్కటే కులం ఒకటే మతం పెడితే రాముని పెట్టరా, జై శ్రీరామ్ ఒకటే దేవుడు, ఒకటే కులం పెట్టి కింద ఎవ్వరు కింది కులం ఏదైతే ఉంటుందో ఆ మోచిన గీచిన ఏదో ఉంటుందో అంటే నాకు కూడా తెలియదు, కింది కులం అయితే అది పెట్టు, లేదా బాపనోళ్ళు పెట్టు. మన బాపనోళ్ళు కూడా రకరకాల బాపనోళ్ళు ఎన్ని ఏమొద్దు, చిత్పురం బ్రాహ్మణులు ఏమొద్దు, ఒక్కటే కులం, ఒక్కటే కులం, కింది కులమైనా పై కులమైనా ఒక్కటే కులం పెట్టు. చలో ఈ చర్చ అంబేద్కర్ ఈ రాముడు కృష్ణుడు ఈ తూచా బైచ చూజా జాంతానే ఏమంటావు ఏమొద్దురా తమ్మి, ఏమొద్దురా తమ్మి, నువ్వు ఒకటి చెప్పు, నువ్వు వాళ్ళు ఉంటావు, నా ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నువ్వు తెలియని అడ్రస్లు చెప్తా, ఫోన్ నెంబర్ ఇస్తా, ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి, ధర్మాన్ని దేశం రా, వద్దురా తమ్మి. నువ్వు ఒక్కటే కులం అంటే చేయమని మోడీని, లేకపోతే కులం ఎక్కడి నుంచి పుట్టిందో నువ్వు చెప్పమను. మళ్ళా నువ్వు దానికి వివరణ ఇవ్వకురా, రే క్షత్రియుడు ఈడ పుట్టిండు, ఏమంటారు రాజ్యం వెళ్ళాలి, బ్రాహ్మణుడు జ్ఞానవంతుడు, శూద్రుడు పని చేయాలి, వైశ్యుడు వ్యవసాయం అన్ని వద్దురా భయ్, ఎవడు ఏ పని చేయొచ్చు, ఒకటే కులం, అది ఏ పని చేయొచ్చు అంతేగా సింపుల్, ఒక్కటే కులం. బాబు ఏ పని చేయి, నువ్వు కింద ఏ పని చేయి, అది ఒక్కటే బెటర్ తమ్మి. కాబట్టి తమ్ముడు లలిత్ కుమార్ కూడా చెప్పు, నువ్వు మన పేరు కరుణాకర్ భగవంతుడి పేరు, అది యేసుప్రభు పేరా, కరుణాకర్ కరుణామేడి సినిమా సిరా తమ్మి. కాబట్టి మేము సమ్మక్క సారక్క భక్తులుగా మిమ్మల్ని ఏమంటున్నాం, సవాల్ విసురుతున్నాం రా తమ్మి. మేము హిందువులం కాదు, ముస్లింలం కాదు, క్రిస్టియన్లం కాదు, క్రైస్తవం నాకు సంబంధం లేదు రా తమ్మి. కాబట్టి हमारा प्रसाद तुम्हारा प्रसाद, तुम उठे तो नहीं चलता, चले तो नहीं बैठता है, तुम कैसा बात करता रहे हो. मेरा पीछे है बाबा साहेब अम्बेडकर, उनको देख के तुम इतना, तुम्हारा मोदी, तुम्हारा नड्डा, अमित शाह, बंडी संजय, इतना लोग क्यों डर रहा रे. జవాన్లను చంపినంత ఈజీ కాదురా అంబేద్కర్ భావజాలను చంపడం, బాంబులు పేల్చినంత ఈజీ కాదురా మీరు అంబేద్కర్ భావజాలని చంపడం, అంబేద్కర్ని చంపడం. అంటే మీ అన్ని అంత పెద్దగా అర్థం చేసుకునేంత పెద్దోడు కాదు, చిన్నోడు పుల్వామా వదిలేరు తమ్మినికాయని. కాబట్టి జై భీమ్, జై శ్రీరామ్, జై భారత్, ఒకటే దేశం, ఒకటే జెండా, ఒకటే కులం, ఒకటే మతం.